ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతగా దేవుణ్ణి మహిమపరుస్తారో, ఘనపరుస్తారో, స్తుతిస్తారో, ఆరాధిస్తారో, ప్రార్థిస్తారో, అంతగా అభిషేకించబడి శక్తి పొందుకొని ఎన్నడూ తొట్టిల్లిపోకుండా దేవుని కృపలో ముందుకు సాగిపోగలుగుతారు. అందరూ మోకరించండి. కళ్ళు మూసుకుని అందరూ కూడా మీ స్థలాల్లో మోకరించాలి. ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే లిలిగ్రేస్ వచ్చి ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధాత్ముడా మీకు స్తుతులు. కృప వెంబడి కృపను అనుగ్రహించండి. అద్భుతాలు చేసేటువంటి దేవుడా నీకు స్తుతులు. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో నీ పాద సన్నిధికి చేరి యవనస్తులుగా ప్రార్థించి, స్తుతించి, ఆరాధించి నీ నామమును మహిమపరిచినందుకు నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం ప్రభువా. నీ ఆత్మ మాకు తోడుగా ఉండి నడిపిస్తుందని మేము నమ్ముచున్నాము. నీకు వందనములు. ఈ సమయంలో ప్రభువా, నీవు ఏర్పరిచిన నీ దాసులు నిలబెట్టుకుని మాతోనూ అందరితోనూ మీరు మాట్లాడండి ప్రభువా. నీకు స్తోత్రాలు దేవ. సరి చేసుకుని విడిచి దేవానికి వందనములు ప్రభా. నీకు ఇష్టమైన వారుగా, వాక్య ప్రకారము మేము జీవించేవారుగా, యవన ప్రాయంలో తొట్టిల్లిపోకుండా ఉండాలంటే నీ వాక్యము మా హృదయంలో ఉంచుకొనులాగున అటువంటి కృప మా ప్రియమైన బిడ్డలందరికీ దయచేయండి. నీకు స్తోత్రములు ప్రభువా. దేవా, నీవు మాట్లాడుచుండగా ఎటువంటి అల్లరాత్మ కానీ దురాత్మ కానీ ఇక్కడ పని చేయకుండా సంపూర్ణమైన నీ ఆత్మశక్తి ద్వారా ప్రభువా నీ దాసులను నింపి దేవా, వచనము వెంబడి వచనము వస్తూ ఉండగా, మాట వెంబడి మాట వస్తూ ఉండగా ప్రతి ఒక్క హృదయంలో ప్రభువా యేసే మీరు కార్యము జరిగించి ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో ప్రభువా ఆ మాటలు ముద్రించబడులాగున, సాతాను ఎత్తుకొని పోకుండా ప్రభువా కాపాడుకొనులాగున మా అందరికీ నీ సహాయము, ప్రసన్నత కలుగచేయమని యేసు నామం పేరిటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. అందరు చక్కగా కూర్చోండి. వాక్యం అందించడానికి ప్రేమతో పిలువగా వచ్చినటువంటి యవనస్తులు, దేవుని యొక్క దాసులు, దైవ సేవకులుగా మరి అభిషేకించబడి సేవలో సాగిపోతున్న యవనస్తులు దాసుబాబు గారు, దయచేసి వారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. దయచేసి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దృష్టి దేని మీద ఉండాలా? నోరిపాల దేవుని వాక్యం మీదనే మన దృష్టి. ఎవరి దృష్టి? మనందరి దృష్టి దేని మీద ఉండాలంటే దేవుని వాక్యం మీద ఉండాలి. మాకు అన్నీ తెలిసి అంటారు చాలామంది, కొంతమంది. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఎంత తెలుసుకున్నా మిగిలిపోయేది ఎక్కువ, విన్నదేమో తెలుసుకున్నదేమో ఎంత తక్కువ ఉంటారు? ఎంత? చాలా చాలా బహు తక్కువ. ఈ అమ్మాయి ఎప్పుడు వచ్చింది? ఈ వారకే అడిగి వెళ్ళిపోమ్మా, వెనక్కి వెళ్ళి అక్షయ్ గ్రేజ్ వెనక్కి వెళ్ళిపో. ఇంకెనక మంచిది. పురుషులుగా ప్రతి ఒక్కరు లైన్లో కూర్చున్నారా? మంచిది. దేవుని బిడ్డలారా, మంచిగా దేవుని వాక్యాన్ని మనం వినబోతా ఉన్నాం. నిజముగా మరి ఇక్కడ దైవజనులు యేసుదాసయ్య గారి ద్వారా రక్షించబడినటువంటి దైవజనులు మోషే గారు. ఎవరటండి? వేమవరం, అద్దర్లపేట, ఏదటం, అంశవరం, కొర్లీపేట, ఇంకా చాలా ప్రాంతాల్లో సువార్త సేవ చేసి అనేక సంఘాలు నిర్మించారు. దేవునికి స్తోత్రం. వారి యొక్క మనవడు గారు ఎవరో? ఈ పాస్టర్ గారు, యవనస్తులు దాసుబాబు గారు, వారి యొక్క మనవడు గారు. వారు దైవజనులు దాసయ్య గారు ఏమండి విడిచిపెళ్ళిన సేవ మేము ఎలాగైతే చేస్తున్నామో వారు విడిచిపెళ్ళిన సేవ కూడా వీరు చేస్తూ ఉన్నారు. కనుక ఇప్పుడు చక్కగా దేవుని వాక్యాన్ని వినే ముందు అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎవరికి నిద్ర రావట్లేదు కదా? నిద్ర వస్తుంది ఎవరికన్నా? మంచిది, ఆపండి. మంచిది. ఈ సమయంలో 30 నిమిషాలు దేవుని వాక్యాన్ని చక్కగా విందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ అవకాశం ఇచ్చిన ప్రైజ్ ది లార్డ్.
అవకాశం ఇచ్చిన దైవజనులు స్టెఫెన్ రాజయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకు, అలాగనే కూడి వచ్చిన నా తోటి విశ్వాసులైన మీ అందరికీ, యవనస్తులకైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు అన్న నామములో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. నేను కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఎక్కువ శాతం తెలిసి ఉండలేకపోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది అక్కడక్కడ ఉన్నారు. అయినప్పటికీ నేను లాస్ట్ ఇయర్ అనుకుంటాను స్టెఫెన్ రాజు గారు వాక్యం చెప్పాలి అని పిలిచినప్పుడు సిద్ధపడ్డాను. అది పాత చర్చిలో. నాకు ఒక ఆశ ఉండేది, దాస్ గారు స్థాపించిన చర్చిలో నేను చెప్పాలని. అయితే ఈ కొత్త మందిరంలో దేవుడు అట్టి అవకాశాన్ని ప్రభు నాకు అనుగ్రహించారు. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. పరిచర్య నిమిత్తము అనేక విషయాలు అయ్యగారు తెలియచేశారు. సమయం కొద్దిగా ఉన్న కారణంగా త్వరగా కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధ దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని ప్రభా నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా యవనస్తులుగా మేమందరము కలిసి కొన్ని మాటలు మేము చదివి ధ్యానిస్తూ ఉండగా వినగలిగే చెవులను, గ్రహించగల మనస్సును, పాటించగల జీవితాన్ని నాకు, మాకు, మా అందరికీ మీరు దయచేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. పరిశుద్ధ గ్రంథము నుండి త్వరగా మనందరికీ తెలిసిన కీర్తన 1వ అధ్యాయాన్ని కలిసి ధ్యానిద్దాం. కీర్తనలో 1వ అధ్యాయము అందరు కలిసి చదువుతూ తర్వాత మనము దాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. కలిసి చదువుదాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఏరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. అతడు చేయుదంతయు సఫలమగను. దుష్టులు అలాగునుండక గాలు చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శములో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చాలండి. చదవబడిన ఈ కీర్తన భాగం మనందరికీ తెలుసు. మనందరం కూడా ఈ కీర్తన మన ఏదైతే చదువుకున్నామో సండే స్కూల్ ఇట్ సెల్ఫ్ మన అందరికీ వచ్చిందే. ఎవరిని అడిగినా చెప్పగలరు. ఒకవేళ ఇది కూడా రాకపోతే నేను ఏం చేయలేను, మనందరికి వచ్చని నేను అనుకుంటున్నాను. సో ఈ కీర్తన భాగాన్ని మనము జాగ్రత్తగా చదివినప్పుడు మనకు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. నీతిమంతుల మార్గము, దుష్టుల మార్గం. అట్ ద సేమ్ టైం అదే సమయంలో మనం గమనించగలిగితే నీతిమంతులు, భక్తిహీనులు, నీతిమంతులు, భక్తిహీనులు, అలాగనే 2 గమ్యాలు కనిపిస్తాయి. ఏంటి ఆ గమ్యం అంటే, ఒకటి దేవుని యొక్క త్రోవలో నడిచి నీతిమంతుల మార్గములో వెళితే వారి గమ్యం ఏంటో, దుష్టుల గమ్యం ఏంటో కూడా రాస్తున్న కీర్తన ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ప్రాముఖ్యమైనదంటే, మనం అందరం కాలేజెస్కి వెళ్ళే వాళ్ళం, స్కూల్స్కి వెళ్ళేవారు కూడా ఉండొచ్చు. ఒకవేళ వెళితే, ఒకవేళ పూర్తి చేసుకున్నా, కాలేజీ పూర్తి చేసుకున్నా, ఒకవేళ జాబ్స్కి మనం వెళ్ళినప్పటికీ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనము సాధారణంగా వింటాం. మనకు తెలియజేస్తారు. ఏంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ అంటే, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, పలానా సమయానికి రావాలి, పలానా సమయానికి రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందని కొన్ని విషయాలు మనము ఆ స్కూల్స్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. బైబిల్లో కూడా ఇది అలాంటిదే. క్రీస్తుని దేవుణ్ణి అంగీకరిస్తున్న మనము తోటి యవనస్తులుగా ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చేయవలసినవి, చేయకూడనిది చేస్తే పరిస్థితి ఏంటో ఈ కీర్తన భాగంలో మనం చూస్తాం. ఈ కీర్తన మనము గమనించగలిగితే, నేను ఇందాక మీకు తెలియచేసినట్లుగా జాగ్రత్తగా మనము ఆలోచన చేయగలిగితే, మనము ఈ మాటలు శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం గమనించగలిగితే, మొదటగా మనం చదువుకున్నది దీన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఏంటి 3 భాగాలు అని అంటే, 1వ వచనాన్ని మనం గమనించగలిగితే వాట్ వీ షుడ్ నాట్ డూ, మనం ఏం చేయకూడదో చెప్తుంది. 2వ వచనం మనం గమనించగలిగితే, 3 వచనాలు గమనించగలిగితే వాట్ వీ షుడ్ డూ, మనం ఏం చేయాలి.
4, 5, 6 వచనాలు మనం గమనించగలిగితే వాట్ విల్ హ్యాపెన్, ఏం జరగబోతుంది అంటే చేయకూడని చేస్తే పరిస్థితి ఏంటో క్లియర్గా మనకు అర్థమవుతుంది. మనసులో ఈ పాయింట్స్ పెట్టుకుని ఆలోచన చేయండి. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాట్ వీ షుడ్ నాట్ డూ, మనం ఏం చేయకూడదు. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. చదవబడిన వాక్యంలో మనం గమనించగలిగితే దుష్టుల ఆలోచన చెప్పున నడవక అంటే ఇక్కడ నడవద్దని వాక్యం చెప్పలేదు. ఆ కీర్తన మనము ఆ వచనం చదువుతూ ఉంటే కూర్చోద్దని ఆయన వాక్యం చెప్పలేదు, నిలబడొద్దని వాక్యం చెప్పలేదు. ఎక్స్ట్రాగా కొన్ని వచనాలు మనం యాడ్ చేసుకుంటే, కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకుంటే ఈరోజు మనము మాట్లాడొద్దని వాక్యం చెప్పట్లేదు. అట్ ది సేమ్ టైం మనం గమనించగలిగితే మనము చూడొద్దని వాక్యం చెప్పలేదు. మనము ప్రతీది కూడా ఆలోచన చేస్తే ఎందుకు మనం గమనించగలిగితే దుష్టుల ఆలోచన చెప్పి నడవకూడదు, ఎందుకు పాపుల మార్గాన్ని నిలవకూడదో చెప్పే ప్రయత్నం ఇది. కూర్చోద్దని వాక్యం ఉందా? అలాగే నిలబడమన్నారు అనుకోండి, మనం నిలబడగలమా? లేదా మీరు కూర్చోండి అని అంటే కాన్స్టెంట్గా మనం కూర్చోగలమా ఒకే చోట? ఒక 3 గంటలు మీకు వాక్యం చెప్తే మీరు ఎన్ని ఆసనాలు వేస్తారు? అవునండి, ఆసనాలు మనకు నేర్పించకపోయినా చాలా ఆసనాలు మనం వేస్తాం. ఎందుకంటే వి కాంట్ సిట్ ప్రాపర్లీ ఎట్ ఏ ప్లేస్. ఒక స్థలములో మనము పరిమితంగా కొన్ని గంటలు మనం కూర్చోలేం. అయితే వాక్యాన్ని మనం గమనించగలిగితే అక్కడ వాక్యాన్ని మనం శ్రద్ధగా చూస్తున్నప్పుడు అక్కడ కూర్చోద్దనో, నుంచొద్దనో, మాట్లాడొద్దనో, చూడొద్దనే కాదు, మీరు చూడండి, కూర్చోండి, అదే సమయంలో మీరు నడవండి, ఆలోచన చేయండి, మంచిదే. అయితే బీ కేర్ఫుల్. మనం ఎక్కడ కూర్చుంటున్నామో జాగ్రత్త పడాలి, ఎక్కడ నుంచుంటున్నామో జాగ్రత్త పడాలి, ఏం చూస్తున్నామో జాగ్రత్త పడాలి, ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్త పడాలి. అది ఆ కీర్తనలో ఉన్న మొదటి వచనంలో మనం గమనించవలసిన విషయం. దీని చరిత్ర మనం గమనించగలిగితే పూర్వీకులు అనగా మన ఇశ్రాయేలు ప్రజలు కూడా బికాస్ ఆఫ్ బ్యాడ్ కౌన్సిల్, వ్యర్థమైన సలహా ద్వారా మరి వారు ఒక దేవతను వారు తయారు చేసుకున్నారు. ఆరోను మనం గమనిస్తాం, ఆ వ్యక్తి దగ్గరికి అనేక మంది వెళ్ళి, ఇదిగో మమ్మల్ని ముందుకు ఎవరు నడిపిస్తారు, హూ విల్ లీడ్ ఫార్వర్డ్ ఫ్రమ్ హియర్ టు ప్రామిస్ ల్యాండ్, ఇక్కడ నుండి వాగ్దాన భూమికి ఎవరు నడిపిస్తారు అని అనేక మంది మోషే పర్వతానికి ఎక్కితే ఈ క్రింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేసిన పని ఏంటంటే వారందరూ ఆరోన్ దగ్గరికి వచ్చి వారు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇక్కడి నుంచి మమ్మల్ని ఎవరు నడిపిస్తారు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఆరోన్ చెప్పాడు, మీ దగ్గర ఉన్న గోల్డ్ ఇవన్నీ కూడా నాకు తీసుకొని ఇవ్వండి, అప్పుడు నేను మీ ముందుకు నడిపించే ఒక దేవతను మీకు చేస్తానని వారందరి దగ్గర తీసుకొని ఒక దూడను వారు తయారు చేసుకున్నారు. అంటే అది ఏ ఆలోచన? దుష్టుల ఆలోచన. వారు దేవుడు ఎక్కడి నుంచి విడిపించాడో, ఏ బ్రతుకు నుండి విడిపించాడో, ఎలాంటి పరిస్థితి నుండి విడిపించాడో మర్చిపోయారో. ఒక దుష్టు ఆలోచన ప్రకారంగా వాళ్ళు ఆలోచన చేసి చేయకూడని చేసి దేవునికి వ్యతిరేకంగా మార్చబడ్డారు. కనుక ఈ దినాన్ని యవనస్తులుగా పిలువబడుతున్న నీవు నేను మనమందరము కూడా దుష్టుల ఆలోచన చెప్పున నడవటం ద్వారా మనం ఎన్నో పరిస్థితులను మనం ఎదుర్కొంటాం. ఈరోజు కౌన్సిలింగ్ అనే ఒక సబ్జెక్ట్ మా బైబిల్ కాలేజీలో ఉండేది. అంటే ఈవెన్ ఇప్పుడున్న జనరేషన్ కూడా చాలామంది ప్రతి విషయాల్లో కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మంచి సూచనలు, సలహాలు తీసుకునే ప్రయత్నంలో చాలామంది వెళుతూ వస్తూ ఉన్నారు. అదే సమయంలో చాలామంది పాడైపోతున్నారు కూడా. ఈరోజు భారతదేశంలో ఎక్కువగా పాపులేషన్ ఎవరు కనిపిస్తున్నారు? మనమే యవనస్తులుగా కనిపిస్తున్నాం. కానీ ఈరోజు యవనస్తులు ఎంతమంది మంచి ఆలోచనతో, వాక్యానుసారమైన ఆలోచనతో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారంటే దేర్ ఆర్ వెరీ ఫ్యూ. చాలా తక్కువ మంది వాక్యానుసారంగా, వాక్యానుసారంగా భయభక్తులు కలిగి మంచి ఆలోచనతో వెళుతున్న వారు చాలా తక్కువ. కానీ ఎక్కువ శాతం మనం గమనించగలిగితే ఆలోచనలు చెడిపోయి అనేక మంది చెడిపోయే ఆలోచనలు కూడా ఇచ్చి చాలామంది జీవితాల్లో చెడగొట్టుకునే ప్రయత్నం మనం గమనిస్తాం. స్కూల్కి వెళుతున్న 10th క్లాస్ కుమారుడు మా ఇంటి ముందే, ఆ కుమారుడు స్కూల్కి వెళుతూ ఉంటే స్కూల్లో ఒక ఆలోచన చాలామంది మాట్లాడుకుంటున్నారట. ఏమనంటే నువ్వు పబ్జీ గేమ్ ఆడతావంటే ఈ కుర్రాడు అన్నాడట, నాకు రాదన్నాడంట. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా లాఫింగ్ అంటే నవ్వడం ప్రారంభించారంట. అలా ఎప్పుడైతే నవ్వడం ప్రారంభించారో సీరియస్గా ఇంటికి వచ్చి 12 గంటల దాకా నేర్చుకుంటున్నాడు. ఎన్ని గంటల దాకా? 12 గంటల దాకా. వాళ్ళ తమ్ముడు ట్యూషన్కి వస్తున్నాడు అనమాట. నేను అడిగాను,
ఏంటి మీ అన్నీ ఏం చేస్తున్నాడు, చదువుతున్నాడు లేదంటే చదువుతాడని, కానీ 12 గంటల దాకా ఆడతాడు, అప్పుడే పడుకుంటాడు. ఏరా ఏంటి అంతగా ఆడుతున్నాడు, 10th క్లాస్ కదా అంటే ఆ చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు నేను ముందు చెప్పాను చూసారా, స్కూల్లో ఎవరు ఎగతాళి చేస్తే ఏరా నీకు రాదా ఏంటి, 10th వచ్చేసో గేమ్ కూడా ఆడడం రాదా అంటే దాన్ని సీరియస్గా తీసుకొని అదేదో జీవితాన్ని కట్టేదానిలాగా ఆ మాటను, అది మంచి ఆలోచన చెడ్డు ఆలోచన అనేది ప్రక్కన పెట్టి సీరియస్గా ఈ దినాన్ని గేమ్స్ ఆడుతున్నాడు. ఈరోజు మనం గమనించగలిగితే మనకిస్తున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మనలను నిజంగా మన జీవితాలను కడుతుందా లేదా మన యవ్వన జీవితాలను పాడు చేస్తుందా అనేది మనము పరీక్షించుకోవలసిన అవసరత ఉంది. ఈరోజు చాలామంది కాలేజెస్కి వెళ్తున్నారు కానీ దే ఆర్ నాట్ గోయింగ్ టు కాలేజ్. వారు కాలేజ్కి ఏం వెళ్ళట్లేదు. ఏం చేస్తున్నారంటే వారు మధ్యలోనే వారు బస్సులు ఆఫ్ చేసి మధ్యలోనే వ్యర్థమైన స్నేహాలు చేసి చాలామంది కాలేజీకి వెళ్తున్నారని తల్లిదండ్రులు అనుకుంటారే కానీ వారు వెళ్ళేది సినిమాలకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు. ఈరోజు మనం గమనించగలిగితే మనము ఏమైపోతున్నాం, ఏ ఆలోచన ప్రకారంగా వెళుతున్నాం. ఈరోజు యవనస్తులం కదా, మనం ఎంజాయ్ చేయాలనే మాటను మనము తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ మాటలు వింటున్న నీవు నేను మనమందరము కూడా ఈరోజు ఎంజాయ్ అనేది ఎందులో ఆనందించాలో నేను ముందు చెప్తాను. ఈరోజు మనము ఉదాహరణగా తీసుకోగలిగితే అనేక మంది చెడు ఆలోచన ద్వారా వ్యర్థమైనవి చేయటం ద్వారా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదే గేమ్స్ ద్వారా ఎంతోమంది యవనస్తులు ఏమైపోయారో ఈరోజు లేరు. చాలామంది స్కూల్కి వెళుతున్న వారు కూడా చిన్నపిల్లలు 2000 గేమ్స్లో పోగొట్టుకొని తల్లికి చెప్పలాక భయపడుతూ తల్లికి చెప్తే ఒకవేళ శిక్షిస్తుందేమో కొడతారేమో అనే ఆలోచనతో చనిపోలేదా రీసెంట్గా లాస్ట్ మంత్. ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం. ఈరోజు మనం గమనించగలిగితే ఈవెన్ మా బ్రాంచ్ చర్చ్లో కూడా ఒక ఆయన బాగా విపరీతమైన గేమ్స్ వాడి ఈరోజు చాలా సందర్భాల్లో మా చిన్నని దగ్గరికి వచ్చి చెప్పేవాడట, ఏమనంటే అనియా నేను చనిపోవాలనుకుంటున్నాను, ఎందుకనంటే చాలా విపరీతమైన అప్పులు, వాళ్ళ నాన్నగారు కూడా లేరు, చనిపోయారు. సో వాళ్ళ అమ్మగారు ఎంతో కష్టపడి వారిని ప్రయోజకులు చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటే ఇస్తున్న ధనాన్ని వ్యర్థంగా గేమ్స్ రూపంలో పోగొట్టుకొని ఈరోజు మరి చనిపోయే స్థితికి వెళ్ళిపోవాలనుకుంటే అనేక సందర్భాల్లో వాక్యంతో మాట్లాడి వాళ్ళ అమ్మగారికి చెప్పి ఆ అప్పులన్నీ కూడా తీర్చే ప్రయత్నంలో వాళ్ళ అమ్మగారిని చూస్తే అసలు ఆమెను చూస్తుంటే ఎంతో బాధేస్తుంది కొన్ని సందర్భాల్లో. కారణం ఏంటంటే వాళ్ళ కుమారుడు చేసిన పనికి. ఈరోజు గమనించగలిగితే ఈరోజు అనేక మంది వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు, సలహాలు ఇవ్వటం ద్వారా చాలామంది యవ్వన జీవితాలు పాడు చేసుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే బైబిల్లో చూస్తే మనము దుష్టుల ఆలోచన చెప్పున వెళ్ళడానికి వీలు లేదు. ఎవరైనా సలహా ఇస్తే వీ హ్యావ్ టు చెక్, మనము పరీక్షించుకోవాలి, 1-2 సార్లు మనం ఆలోచన చేయాలి. మనము దేవుడి వాక్యానుసారంగా మనం ఆలోచన చేస్తూ మన మార్గాలు ముందుకు నడిపించుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఈరోజు యవనస్తులు మనం గమనించినప్పుడు చాలామంది అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఈ దినాన్ని త్రాగుతున్నారా లేదా, మీరు కాదులేండి, తాగుతున్నారా లేదా, సమాజం దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడుకోగలిగితే త్రాగుతున్నారు. చాలామంది సిగరెట్స్ కాల్స్తూ ఉన్నారు. చాలామంది రకరకాలుగా మరి ప్రపంచంలో మనం గమనిస్తే యవనస్తులు మీరు ఒకసారి సిటీస్ కానీ వెళ్తే మీకు అర్థమవుతుంది అసలు ఆడవాళ్ళైనా అనుకుంటాం. ఒకసారి పనుండి హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లో మేము వెళుతున్నప్పుడు మేము అటు ఇటు చూస్తున్నారనమాట. అవన్నీ గమనిస్తూ ఉంటుంటే మరి వైన్ షాప్ నుంచి ఎవరు వస్తున్నారు అనుకుంటున్నారు, బాయ్స్ కాదు గర్ల్స్ వస్తున్నారు. ఎక్కడి నుంచి? వైన్ షాప్ నుంచి. వారి డ్రెస్ వేసుకునే విధానం కానివ్వండి, వారు మాట్లాడే తీరు కానివ్వండి, వారి చేతిలో పట్టుకునే బాటిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే ఏమైపోతుంది లోకం. ఈరోజు యవనస్తులు కేవలం బాయ్సే కాదు, ఈరోజు యవన స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెడిపోతున్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యంలో గమనించగలిగితే ఏ ఆలోచన గుండా మనం వెళుతున్నామో అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎగ్జాంపుల్, ఉదాహరణకు సాల్మన్ లైఫ్ మనం చూస్తే సొలొమోను కూడా మనలాంటి వాడే, కానీ విపరీతమైన జ్ఞానం దేవుడు ఆ వ్యక్తికి అనుగ్రహించారు. అలా ఎప్పుడైతే అనుగ్రహించారో ఆ జ్ఞానాన్ని యూటిలైజ్ చేసుకోకుండా, దాన్ని సరైన విధంలో ఉపయోగించుకోకుండా వ్యర్థంగా జీవించినట్లుగా ప్రసంగి గ్రంథం అంతా చదివితే మనకేమర్థమవుతుంది? సమస్తము వ్యర్థము అనే పదాన్ని, ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ అండర్ ద సన్ అనే పదాలు అనేక సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. అక్కడ మనం గమనించగలిగితే ఒకసారి బైబిల్ ఉంటే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తే కంటికి కనిపించే ప్రతీది కూడా ఆయన ప్రతి దాన్ని అనుభవించాడట. దేన్నన్నా చూస్తే
అది కావాలని అతనికి అనిపిస్తే దాన్ని అనుభవించకుండా ఉండలేదు. కనుక ఈ మాటలు మనం గమనించగలిగితే ప్రతీది కూడా అతను ఏది చేయాలనుకున్నాడో, ఏదైతే చూశాడో ప్రతీది కూడా ఆయన అనుభవిస్తూ వచ్చాడు. సాల్మన్ లైఫ్ ఆలోచించగలిగితే అతను తిన్న ఆహారము, అతను త్రాగే లేకపోతే పదార్థాలు, అలాగనే మరి అతనికి ఉండే లగ్జరియస్ లైఫ్ కానివ్వండి, అతనికి ఉండే భార్యలు కానివ్వండి, అతనికి ఉండే మన భాషలో చెప్పుకోవాలంటే గర్ల్ ఫ్రెండ్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మామూలుగా మనం గమనించగలిగితే ఒకరు ఇద్దరు కాదు, 300 మంది భార్యలు అయితే 600 మంది ఎవరండి? గర్ల్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం గమనించగలిగితే విచ్చలవిడితనం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో గమనించగలిగితే ఒక మాటలో చెప్పాలంటే తన కంటికి చూస్తున్న ప్రతి దానిని అనుభవిస్తూ వచ్చాడు. ఏది కూడా ఇది వద్దు, ఇది చేయకూడదు అని తన మనసుకు అనిపించలేదు. ప్రతీది, ఎవ్రీథింగ్ చూస్తున్న ప్రతీది అనుభవిస్తూ వచ్చాడు. ప్రతీది కూడా అనుభవిస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? కొంచెం క్రిందకి వెళ్తే 2వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే అదంతా చేసిందంతా కూడా చూడగా ఎలాంటి ఆనందము దొరకలేదు అని గమనిస్తాం. చదవడానికి టైం తక్కువగా ఉండడం వల్ల నేను స్పీడ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడండి, రాసుకోండి కావాలితే. ఆ మాటలో మనం గమనించగలిగితే సమస్తంలో ఆనందం ఉందని ఆ వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటే చివరికి ఏమర్థమైందంటే దేర్ ఈజ్ నో ఎంజాయ్మెంట్ ఇన్ దట్. అందులో ఏమి లేదట, సంతోషము లేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేనా? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఒకవేళ ఈ లోకంలో ధనవంతుడా? అంతకంటే ధనవంతుడు ఆయన. He had everything in his life. తన జీవితంలో ఎన్నో దిశలు దాటుకుంటూ, ఎన్నో అనుభవాలు కుంటూ వెళ్తూ తన జీవితాన్ని మనం గమనిస్తాం. ఎవరైనా అన్ని అనుభవాల్లో ఉండి చెప్పేవారి మాటే మనం వింటాం. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి ఆ విషయాలు. కనుక సొలొమోను జీవితాన్ని మనం గమనించగలిగితే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందులో? ప్రతి విషయాలలో ఒక అనుభవం ఉంది. కనుక ఈ దినాన్ని మనం గమనించగలిగితే అందుకే అనుభవంతో చెప్తున్నాడు అందులో ఆనందము లేదని. మరి ఎందులో ఆనందించాలి? ఈరోజు ఎందులో అయితే ఆనందం లేదో మన దాంట్లోనే మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఈరోజు ఎందులో మనం ఆనందించాలి అని ఆలోచన చేయగలిగితే ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏం చేయకూడదు. కూర్చోవలసిన స్థలాల్లోనే మనము కూర్చోవాలి, నుంచోవలసిన స్థలాల్లోనే నుంచోవాలి, మాట్లాడవలసిందే మాట్లాడాలి, చూడవలసిందే చూడాలి. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు. అయితే మనము దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఏం చేసుకోవాలి? మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. హల్లెలూయా. యవనస్తులు దేని చేత మన జీవితాన్ని కట్టుకోవాలి, నడిపించుకోవాలి? దేవుని యొక్క వాక్యం చేతనే. కనుక ఈ దినాన్ని 2వ వచనాన్ని చూస్తే, 2వ వచనం మనం చూస్తే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఏరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చూడండి ప్రియులారా, గమనించగలిగితే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు ఏదైతే మనం చదువుకుంటున్నామో ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంట? వీ హ్యావ్ టు మెడిటేట్. మనం ఏం చేయాలంటే ధ్యానించాలి. అందుకే 2వ పాయింట్గా మనం గమనించగలిగితే వాట్ వీ షుడ్ డూ, మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలని ఆలోచించగలిగితే వీ మస్ట్ బి డిలైటెడ్ విత్ ద వర్డ్. మన వాక్యంలో ఏం చేయాలట? ఆనందించాలి. ఈరోజు ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా మన నడతను సరి చేసుకోవడానికి, మన యొక్క ఆలోచనలను సరి చేసుకోవడానికి, లేకపోతే మన జీవితాన్ని అర్థవంతంగా ముందుకు నడిపించాలంటే వి మస్ట్ రీడ్ వర్డ్ ఆఫ్ గాడ్. మన దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. అప్పుడే మనము మన ఆలోచనలు, మన విధానాలన్నీ కూడా బాగుంటాయి. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే చేస్తామో దాన్నే నైట్ టైం ఆలోచన చేస్తాం. అలా ఆలోచన చేస్తానన్న వాళ్ళు చేయి చూపిస్తారా? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ పని అయితే చేస్తామో అదే మనకు పడుకుండేటప్పుడు వస్తాయి. సహజమది. చాలామంది చేతులు ఎత్తట్లేదంటే అబద్ధం అని దాని అర్థం, అంతేనండి. ఈరోజు ప్రియులారా, మనం ఏదైతే చేస్తామో అది సాయంత్రం పడుకుండే టైంలో అవన్నీ మనకి మనము రివైజ్ చేసుకుంటాం. ఈరోజు మనం గమనించగలిగితే ఒకవేళ ఉదయం నుంచి రాత్రి దాకా వాక్యం చదవం అనుకోండి, ఆ వాక్యమే మన మనసులోనికి వస్తుంది. హల్లెలూయా. మీరు గేదెలు చూసారా? ఉప్పాళ్ళు గేదెలు ఉండవా? ఉంటాయి కదా, రైట్. మరి గేదెలు మనం గమనిస్తే ఆవులు కానీ అవి మేత తింటాయి. అవి తిన్నప్పుడు మీరు గమనించారా? అది ఏం చేస్తాయి? ఒకసారి మనకులా తినేవు అవి ఏం చేస్తాయంటే చూసుకుంటాయి. అవి ఏం చేస్తాయి? ఆ నెమ్మరు వేస్తాయి.
ఈరోజు మనం గమనించగలిగితే మనం కూడా దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే మనము కూడా చదివిన దానిని మళ్ళీ చదవడం, చదివిన దాన్ని మళ్ళీ చదవడం, ఆ చదివిన వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఆలోచనలోకి రావాలి. ఆ ఆలోచన ఎక్కడి వరకు వెళ్ళాలంటే మనము దివారాత్రములు ధ్యానించే స్థితికి వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనలను తప్పుదారికి నడిపించదు. ఈ వాక్యం మళ్ళీ ఏం చేస్తుందంటే ఇట్ విల్ లీడ్ టు రైట్ పాత్, మనలను సరైన త్రోవలోనికి నడిపిస్తుంది. కనుక మంచి త్రోవలో, సరైన త్రోవలో మనం వెళ్ళాలంటే వి మస్ట్ మెడిటేట్ ద గాడ్స్ వర్డ్. దేన్ని మనం మెడిటేట్ చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని. ఎవరైనా చాలా సందర్భాల్లో అనేక మంది యవనస్తులను అడుగుతున్నప్పుడు బైబిల్ చదువుతున్నామంటే ఖాళీ లేదని అంటారు. దేవుడు 24 గంటలు టైం ఇచ్చాడు, అవునా? 24 గంటలు దేవుడు మనకు టైం ఇస్తే, దేవుడు టైం ఇచ్చిన దేవునికి మనం ఏం చెప్తున్నామంటే ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు రీడ్ ద బైబిల్. నాకేం లేదు, సమయం లేదు. ఏం చదవడానికి? మరి మొబైల్కి ఉందా? స్నేహాలకు ఉందా? మాట్లాడడానికి ఉందా? అన్నిటికి సమయం ఉందా? ఉంది. కానీ దేనికి లేదు? దేవుని వాక్యం చదవడానికి సమయము లేదు. ఈరోజు దేవుని యొక్క వాక్యమే మనల్ని ఏం చేస్తుందంట? సరైన త్రోవలో నడిపిస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోకండి. యవనస్తులకు ఆయుధం ఇదే. యవనస్తులు పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవడానికి మూలం ఈ వాక్యమే. అలాంటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, అలాంటి వాక్యాన్ని మనం విడిచిపెడితే మనము తప్పిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. చాలామంది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కనుక ఎక్కువగా దోమలు వస్తున్నాయి. ఇంట్లోకి వస్తున్నాయా? వస్తున్నాయి. వస్తే మనం ఏం చేస్తున్నాం? ఆల్అవుట్ పెడుతున్నాం. లేదంటే ఆల్అవుట్ మీద కూర్చుంటున్నాయి అంటారా? ఏంటండి? ఆల్అవుట్ పెడుతున్నాం. దేనికోసం? దోమలు రాకుండా. ఛార్జింగ్ పెడుతున్నాం మొబైల్. దేనికోసం? వాడుకోవడానికి. ప్రతి దానికి కనెక్షన్ ఉంటుంది. ఈరోజు మనము కూడా దేవుని వాక్యం మనలో ఉంటే చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు రాకుండా ఒక యాంటీ వైరస్ లాగా ఏం చేస్తుందంటే ఇది పనిచేస్తుంది. హల్లెలూయా. మొబైల్లో కూడా యాంటీ వైరస్ ఉంటుంది, అవునా? సో మొబైల్లో ల్యాప్ వాడుతున్న వారికి యాంటీ వైరస్ అనే నోటిఫికేషన్ వస్తుంది. ఏంటంటే వేయించుకో, లేకపోతే అనేక చెత్తంత లోపలికి వస్తుందని. ఆ నోటిఫికేషన్ చూసి యాంటీ వైరస్ వాడుతూ ఉంటాం. అలాగే మన జీవితంలో కూడా యాంటీ వైరస్ లాంటిది ఏదైనా ఉందంటే అది వాక్యం. అది మనలో ఉంటే బయట నుంచి వచ్చే థాట్స్ కానివ్వండి, బయట నుంచి వచ్చే లేకపోతే రకరకాల శోధనలను జయించగల అవకాశము ఉంది. హల్లెలూయా. మనము అనేక సందర్భాల్లో ఖాళీ లేదని చెప్తాం, కానీ ఖాళీ లేదండి అందుకనే బ్రష్ చేయకుండా టిఫిన్ చేయిస్తానన్న వాళ్ళు చేయి చూపిస్తారా? ఖాళీ లేదు కదా. ఖాళీ లేదండి అందువల్ల నేను బ్రష్ చేయలేదండి, టైం లేదు, అందువల్ల డైరెక్ట్గా టిఫిన్ చేయిస్తానన్న వాళ్ళు చేయి చూపిస్తారా? నాకు తెలిసి ప్రపంచంలో ఎవడో ఉండడు. ప్రతి ఒక్కరు ఎంత సమయం లేకపోయినా, అది ఒకవేళ 12 అయిపోయినా, ఒకవేళ 1 గంట అయిపోయినా మనం ఏం చేస్తాం? బ్రష్ చేసే టిఫిన్ చేస్తాం. కనుక ఈ దినాన్ని ఎవ్వరు కూడా బ్రష్ చేయకుండా టిఫిన్ ఎవరు చేయరు. కొన్ని సందర్భాల్లో పాస్టర్ గారు స్టీఫెన్ రాజయ్య గారు ఒరిస్సా పంపిస్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు ట్రావెలింగ్లో అక్కడ దిగాబోడికి, ఒరిస్సాలో దిగాబోడికి ఏమైపోద్దంటే మార్నింగ్ అయిపోద్ది. ఆల్మోస్ట్ ఇంక వెళ్ళబోడికి ఒక్కొక్కసారి కడుక్కుంటే బ్రష్ చేస్తే రైల్వే స్టేషన్లో చేయాలి, లేదంటే 10-11 అయిపోద్ది. ఎక్కడ పారదీప్ వెళ్ళబోడికి, ఇక్కడ దాస్కర్ సంఘం ఉంది కదా, అక్కడికి వెళ్ళబోడికి ఆల్మోస్ట్ ఎప్పుడే ఎంత అయిపోద్ది అంటే 11 అలా అయిపోద్ది. ఖాళీ లేదు, అవకాశం లేదు, ఆకలేస్తుంది అని బ్రష్ చేయకుండా తినేస్తామా రైల్వే స్టేషన్లో? లేదు, అక్కడ బ్రష్ చేయాలి, అప్పుడు మనం టిఫిన్ చేస్తాం. ఈరోజు మనం ఒక నిర్ణయానికి రావాలి. మన జీవితం కరెక్ట్గా వాక్యానుసారంగా వెళ్ళాలంటే వాక్యాన్ని మనము ధ్యానించాలి. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానిస్తే అది మనలను రక్షిస్తుంది, అది మనలను సరైన త్రోవలో నడిపిస్తుంది. కనుక వాక్యాన్ని చదవాలి. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈవెన్ నా బైబిల్ కాలేజీలో కూడా ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించేవాడిని. ఒకసారి మా సారు 10 గంటలకు లైట్లు ఆపేయాలి, కానీ నేను ఏం చేస్తున్నానంటే సెల్ లైట్ వెలిగించుకొని వాక్యాన్ని చదువుతున్నాను. ఆయన చూసి ఆల్మోస్ట్ 11 గంటలకు ఆయన చెకప్కి వచ్చి మొత్తం అవన్నీ రూమ్స్ చెక్ చేసుకుంటుంటే నేను మంచం కింద కూర్చొని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. ఆ సమయంలో ఆయన చూసి ఆ తర్వాత రూమ్స్లో మా క్లాసెస్లో తెలియచేశారు. ప్రియులారా గమనించండి, నేను అంటున్నాను వాక్యాన్ని మనం ఏం చేయాలట? ఎక్కువ శాతం ధ్యానించాలి. నేను వాక్యాన్ని ధ్యానించడం కొన్నిసార్లు 2 అయిపోయిన సందర్భాలు ఉన్నాయి, 3 అయిపోయిన సందర్భాలు ఉన్నాయి.
నేనేదో గొప్పకి లేకపోతే మీ అందరి ముందు ఉన్నాను కదా అని రకరకాలుగా మాట్లాడటలేదు. కానీ నేను చదువుతున్న దినాల్లో బైబిల్ కాలేజ్ టైంలో లేదా ఇంటికి వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో టైము చూసుకోకుండా చదివిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది మనలను రైట్ పాత్లో ఏం చేస్తుంది, నడిపిస్తుంది. హల్లెలూయా. కనుక వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే ఒక నిర్ణయం తీసుకోండి. నా నిర్ణయం ఏంటంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ నేను టిఫిన్ చేయకముందు మస్ట్గా వాక్యం చదువుతాను. వాక్యం చదవకుండా టిఫిను చేయను. ఇది నా నిర్ణయం. అందుకే ఎప్పుడు కూడా ఈ నిర్ణయాన్ని సాధారణంగా అసలు సమస్య లేదు. టిఫిన్ చేస్తేనే వాక్యం చదివితేనే నేను టిఫిను చేస్తాను. కనుక ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎంత విలువైన జీవితాన్ని కట్టే వాక్యానికి మనం విలువనివ్వకపోతే మన జీవితాన్ని మనమే పాడు చేసుకునే వారికి అయిపోతాము. హల్లెలూయా. కనుక మనము ఎప్పుడైతే మన వాక్యాన్ని చక్కగా ధ్యానిస్తామో, ఎప్పుడైతే వాక్యాన్ని చక్కగా మనము ధ్యానించే ప్రయత్నం చేస్తామో మన జీవితం అర్థవంతంగా ఉంటుంది. ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ప్రతి ఒక్కరు కూడా మానవ కోటికి ఒక విధట. ఏంటి ఆ విధి? వ్యర్థం 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 అని చెప్పుకుంటూ వచ్చి చివరికి కన్క్లూజన్కి వచ్చేసరికి ఆయన అంటాడు, మీరందరూ కూడా మానవ కోటికి ఒక విధి ఉంది. ఏంటనంటే భయభక్తులు కలిగి ఆయన కట్టడలను ధ్యానించండి. అంటే ఏం ధ్యానించాలి? దేవునికి మాటలు. హల్లెలూయా. ఈరోజు బైబిల్ మన చేతికి వచ్చిందనంటే మన తెలుగువాడో లేకపోతే ఒక ఇండియన్నో దీన్ని ట్రాన్స్లేషన్ చేయలేదు. ఎవరు ట్రాన్స్లేషన్ చేశారు? దీన్ని తర్జుమా చేసింది విలియం కేరీ. ఈరోజు మనం గమనిస్తే ఆయన ఇంగ్లాండ్ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? మన ప్రాంతానికి వచ్చాడు. వస్తూ 3 నెలల్లో బెంగాలీ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. ఆయన బెంగాలీ వచ్చిన తర్వాత ఆయన అనేక లాంగ్వేజెస్ నేర్చుకొని, అనేక లాంగ్వేజెస్లో ఒక లాంగ్వేజ్ ఏంటంటే ఈరోజు మనం చదువుతున్న తెలుగు నేర్చుకొని ఈరోజు ఆ తెలుగులో ఏం ట్రాన్స్లేషన్ చేశారు? ఆయన బైబిల్ ట్రాన్స్లేషన్ చేశారు. ఈరోజు మనం గమనించగలిగితే ఎన్నో భాషల్లోనికి ఆయన ట్రాన్స్లేషన్ చేశాడు. ఎక్కడ నుండి? తెలుగు నుండి కాదు. ఆయన గ్రీకు, హీబ్రూ, మన ఒరిజినల్ బైబిల్ దేంట్లో ఉంది? ఏ లాంగ్వేజ్లో ఉంది? హీబ్రూ, గ్రీక్, అరామిక్లో మనం గమనిస్తాం. సో ఈ లాంగ్వేజెస్ నేర్చుకొని వాటి నుండి ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ నుండి ఈ విధంగా గమనించగలిగితే దీన్ని ట్రాన్స్లేషన్ చేశారు. దీన్ని ట్రాన్స్లేషన్ చేయడానికి ఎంతో కష్టపడ్డారు. మనమేనా ట్రాన్స్లేషన్ ఏం చేస్తున్నావా? లేదు. మనము జస్ట్ చదవమన్నాడు దేవుడు, దాన్ని ధ్యానించమన్నాడు, దాని ప్రకారంగా జీవించమన్నాడు. ఎంతో కష్టమైన పని మన పితరులు లేదా విలియం కేరీ కానీ దేర్ ఆర్ మెనీ చాలామంది ట్రాన్స్లేషన్ చేసుకుంటూ వచ్చారు. వారు ఎంత కష్టపడి ఉండాలి? విలియం కేరీ జీవిత చరిత్ర ఒకసారి చదవండి మీకు అవకాశం ఉంటే. విలియం కేరీ ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే ఆయన గొప్ప గొప్ప పనులు ఈ ప్రింటింగ్ చేయడం కానీ, డిక్షనరీస్ చేయడం కానీ, బైబిల్ ట్రాన్స్లేషన్ చేయడం కానీ ఇలాంటి చదువుతున్నప్పుడు ఒక పరంగా కుటుంబ పరిస్థితి కూడా బాగలేదు. తన పిల్లలు కూడా ఈ క్లైమేట్కి తట్టుకోలేక చనిపోతూ వచ్చేవారు. భార్య ఏమో పిచ్చిదైపోయింది. షీ బికేమ్ మ్యాడ్. ఆమె పిచ్చిదైపోయింది. ఆమె అనే మాట ఏంటంటే లెట్ us గో బ్యాక్, మనం వెనక్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే మన పిల్లలు చనిపోతున్నారు, నువ్వేమో ఏదో మార్పు తీసుకురావాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, మన పిల్లలు చనిపోతున్నారని ఎన్నో విధాలుగా చెప్పిన విలియం కేరీ హీ డిడెంట్ లుక్ బ్యాక్, వెనక్కి తిరిగి చూడలేదు. విలియం కేరీ ఈరోజు చాలామంది ఇక్కడ కూర్చున్నారంటే, ముఖ్యంగా ఆడవాళ్ళు ఇక్కడ కూర్చున్నారంటే కారణం ఏంటి? విలియం కేరీ సతీ సహగమనం అని ఒకటి ఉండేది. ఏంటి? ముసలోళ్ళకి ఇచ్చి ఎవరిని చేసేవారు? పిల్లల్ని చేసేసేవారు. ఒకవేళ వాడు బకెట్ ఎత్తేస్తే ఏమైపోయేది? ఈ పిల్లల్ని ఏం చేసేవారంటే బ్రతికి ఉండంగా సతీ సహగమనం అని వారిని ఏం చేసేవారు? కాల్చేసేవారు. బ్రతికి ఉండంగా కాల్చేసేవారు. అయితే అలాంటి పరిస్థితి నుండి విలియం కేరీ, రాజా రామ్మోహన్ రాయ్ ఆ ఇద్దరు వ్యక్తులు కూడా కలిసి ఏం చేశారు? ఈరోజు మనకి కొన్ని అవకాశాలు కల్పించారు. మన కృతజ్ఞత కలిగి ఉండాలి వారికి. ఈరోజు గమనించగలిగితే ఎన్నో పోరాటాలు ఎన్నో ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు వారు రాసిన తర్జుమాలు కానీ ఇవన్నీ కూడా కాలిపోతూ వచ్చాయి. ఎవరు కాల్ చేశారో మనకు తెలియదు, కానీ మొత్తానికి ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయిందంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చాడు. అది మామూలు విషయమో కాదు. హల్లెలూయా. ప్రియులను గమనించండి, ఈరోజు మనం చేసే హార్డ్ వర్క్ కష్టం అది ఫెయిల్ అయిపోతే మామూలు విషయం కాదు. అలాంటిది విలియం కేరీ ఎంతో కష్టపడి ఆయన ఎంతో శ్రమపడి ఈ దినాన్ని మనకు బైబిల్ చేతికిస్తే మనం సింపుల్గా అంటున్నాం, నాకు ఖాళీ లేదు. దేవునికి మాటలు ఖాళీ లేదని కాదు, కానీ మనము చదవడానికి ప్రయత్నము చేయాలి. కొంచెం ముందుకు వెళితే
అతడు నీటి కాలు వేరు నాటబడింది, ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. త్వరగా వినే ప్రయత్నం చేద్దాం, సమయం అయిపోతుంది. ఎవరైతే దేవునికి వాక్యాన్ని చక్కగా ధ్యానిస్తారో వారు ఫలిస్తారట. ఏ చెట్టు అయినా చూడండి, ఇది చెట్టు అనుకోండి, దీని ఫలాలు ఇది తింటుందా? దీని ఫలాలు ఇది తింటుందండి. ఎవరు తింటారు? మనం తింటాం. చెట్టు ఎప్పుడు తన ఫలాలు తను తినదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము కూడా నిజంగా వాక్యానుసారంగా మనం జీవిస్తే, వాక్యానుసారంగా మనం ప్రయాణం చేస్తే మన జీవితం ఆశీర్వదింపబడుతుంది. మన జీవితం ద్వారా మన ద్వారా అనేక మంది దీవింపబడతారు. హల్లెలూయా. మన ద్వారా అనేక మంది బ్లెస్ అవ్వడమే, మన ద్వారా అనేక మంది ఆశీర్వాదం పొందడమే నిజమైన ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే మనం ఏదో సంపాదించుకొని మనం ఆనందించడం కాదు, మన ద్వారా ఇతరులు అనుభవించడం. ఈరోజు ఈ పరిచర్యను మనం గమనించగలిగితే, తాతయ్య గారు ఈ దినాన్ని యేసుదాస్ గారు అయ్యగారు మనం గమనించగలిగితే, వారు ఎన్నో కష్టాల్లో నుండి సినిమా హాల్ని చర్చి కింద మార్చడం అది మామూలు పనేమి కాదు. ఇప్పుడు చర్చిని సినిమా హాల్గా మారుస్తున్నారు ఇతర దేశాల్లో, చర్చిని బారుగా మారుస్తున్నారు ఇతర దేశాల్లో, చర్చిని వేరేగా వాడుతున్నారు. కానీ ఒక సినిమా హాల్ని చర్చి కింద వాడడం చరిత్రలో ఒక మన దాస్ గారిని చూస్తాం. ఈరోజు గమనించగలిగితే వారు ఎన్నో కష్టాలు పడి, వారు ఆశీర్వదింపబడి, ఆ ఫలాలు మా తాతయ్య గారే కాదు, కొన్ని వందల మంది ఈ పరిచర్య నుండి బయటికి వెళ్ళి కొన్ని వందల మందిరాలు కట్టారు. అందులో మా తాతయ్య గారు కూడా ఒకరు. నేను అంటున్నాను ప్రియులారా, ఆశీర్వాదం అంటే ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే వాక్యంలో నిలుస్తారో వారిని బట్టి వారి ఆశీర్వాదం అనేక మంది అనుభవిస్తారు. ఈరోజు నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందా? నువ్వు ధన్యుడవు. నిన్ను బట్టి నీ కుటుంబం బాధపడుతుందంటే ఒకసారి చెక్ చేసుకో. నిన్ను బట్టి నీ తల్లి బాధపడుతున్నా, నీ తండ్రి బాధపడుతున్నా, నీ గ్రామానికి నీ సంఘానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నావు అంటే వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్. మనకు మనం పరీక్షించుకోవలసిన అవసరత ఉంది. ఈరోజు ప్రియులారా గమనించండి, వి షుడ్ నాట్ గివ్ ఎనీ ఆపర్చునిటీ ఎనీ వన్ టు బ్లేమ్ అస్. మనల్ని నిందించడానికి, ఎగతాళి చేయడానికి, సరి చేసుకో అని చెప్పే స్థితికి, ఇతరులు చెప్పే స్థితికి మనం వెళ్ళకూడదు. మనమే ఇతరులకు చెప్పేవారిగా మార్చబడాలి. అలా మార్చబడాలంటే వి హ్యావ్ టు మెడిటేట్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళు ఫలిస్తారు. ఎవరైతే ఫలిస్తారో ఆ ఫలాలు మీరే కాదు అనేక మంది అనుభవిస్తారు. హల్లెలూయా. కనుక చివరికి వెళ్ళగలిగితే చివరి 3 వచనాలు, దుష్టులు అలాగునుండగా గాలు చెదరిగొట్టు పట్టువలే ఉందురు, అలాగునే కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. ఈరోజు ఈ మాటలు మనం గమనించగలిగితే మనం ఎంతవరకు ఏం నేర్చుకుంటున్నాం? మనం ఏం చేయకూడదు నేర్చుకున్నాం, మనం ఏం చేయాలో నేర్చుకున్నాం. మనం ఎందులో ఆనందించాలి? 3 గంటల సినిమాలోనా, లేకపోతే 24 గంటలు మొబైల్లోనా, లేకపోతే రకరకాలుగా వ్యసనాల్లోనా ఆనందించవలసింది కాదు. ఎందులో ఆనందించాలంట? వాక్యములో ఆనందిస్తే మనము ఆశీర్వదింపబడతాం. మన ఫలాలు ఏం చేస్తారట? అనేక మంది అనుభవిస్తారు. క్రిందకి వెళ్తే ఈ 3 వచనాలు వాట్ విల్ హ్యాపెన్. నువ్వు నీతిమంతుల మార్గంలో నడిస్తే నీ డెస్టినీ ఏంటో తెలియజేస్తుంది. ఒకవేళ పాపుల మార్గంలో నువ్వు నడిస్తే అది ఎక్కడికి నడిపిస్తుందో కూడా తెలియజేస్తుంది. ఒకవేళ నీతిమంతుల మార్గాన్ని నువ్వు నడిస్తే, వాక్యానుసారంగా నీ జీవితాన్ని నడిపించుకుంటే నువ్వు ఎక్కడికి వెళతావు? నీతిమంతుల సభలో క్రీస్తు ఎదుట ఒక దినాన్ని ఒక మంచి యవనస్తుడిగా, ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి క్రైస్తుడుగా ఆయన ముందు నుంచుండే అవకాశము మనకు వస్తుంది. లేని పక్షంలో మనం ఎప్పుడైతే మన త్రావుల్లో మనం వెళ్ళిపోతామో, దుష్ట ఆలోచనకుండే వెళ్ళిపోతామో, ఒక దినాన్ని మనము విమర్శలో మనము నుంచుంటాం. కనుక ఈ దినాన్ని ఈ మాటలు చదువుతున్న మనం ఒక్కసారి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడాలి. 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. దుర్దినములు రాకముందే వీటి యందు సంతోషము లేదని నీవు చెప్పు, సంవత్సరములు రాకముందే, కమ్మకముందే, వాన వెరిసిన తర్వాత, చదవండి, నీ బాల్య దినముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంటే వెన్ యు ఆర్ యంగ్. లో బాల్యం అంటే ఏదో చిన్నతనం కాదు, ఇంగ్లీష్లో యంగ్ అని మనం చూస్తాం. అంటే నీ యవ్వన కాలములోనే ఎవరిని నువ్వు జ్ఞాపం చేసుకోవాలి?
సృష్టికర్తను. చాలామంది కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి నమ్ముకుంటాము, దేవుణ్ణి అంగీకరించండి అంటే, లేదండి ఇంకా మా మనవరాలకి పెళ్లి చేయాలంటారు కొంతమంది. ఆవిడకే అప్పుడు వంగిపోయి ఉంటుంది, పొళ్ళన్నీ ఊడిపోయి ఉంటుంది. కానీ ఆవిడకున్న ఆశ ఏంటి, నా మనవరాలకి పెళ్లి చేశాక అప్పుడు వస్తాను. చాలామంది మనం చెరుకు రసం తాగుతాం. ఒకసారి మీరు గమనించండి, చెరుకు రసం దగ్గర అక్కడ పిప్పంతా కూడా అది మనకు చెరుకు రసం రావాలంటే అది చివరి దేశం ఏంటి, పిప్పిగా మారిపోతుంది. దానివల్ల ఉపయోగం ఏముందా, చివరికి కాల్చిన తప్ప ఇంకే మార్గం ఉండదు. మన బలాన్ని ప్రభువుకి ఇవ్వకుండా చివరిలో చూద్దాం, తర్వాత నేను ప్రభుని అంగీకరిస్తానంటే వాట్ ఈస్ ద యూజ్, ఉపయోగం ఏంటి? ఈరోజు ప్రియులారా గమనించగలిగితే మేము చిన్నప్పటి నుంచి ఈ క్రైస్తవ మార్గములో ప్రయాణం చేస్తున్నాం కనుక ఎక్కువ శాతం మేము చెడిపోవడానికి, పడిపోవడానికి, పాడైపోవడానికి అవకాశాలు రాలేదు. అందుకని నేను ప్రభుని స్తుతిస్తాను. ఈరోజు ప్రియులారా గమనించగలిగితే ఎలాంటి వ్యర్థమైన సహవాసాలు, త్రాగుళ్ళు, తిరుగుళ్ళు ఇలాంటివి లేకుండా దేవుడు మమ్మల్ని ఒక పద్ధతిగా వాక్యానుసారంగా నడిపించారు. ఈరోజు నేను అంటున్నాను, ఈ యవ్వన కాలంలోనే మనకు అవకాశం ఉన్నప్పుడే మన స్ట్రెంగ్త్, మన బలాన్ని, మన యవ్వనాన్ని ఎవరికి సమర్పించాలి? దేవునికి. అంతే తప్ప సొలొమోన్లాగా వ్యర్థంగా జీవించి, మనం అడ్వర్టైజ్మెంట్ అంటాం కదా స్టార్టింగ్లో సినిమాలో, నా పేరు చెప్పండి ముఖేష్, తెలీదా? ఏదో మా ఇంటికి వచ్చాడు మీ ఇంటికి రాలేదన్నట్టు చూస్తున్నారు. ఏంటండి, నా పేరు ముఖేష్. ఒకవేళ పొరపాటుని సినిమాలు చూస్తే స్టార్టింగ్లో వస్తుంది. నేను చదువుతున్న టైంలో ఒకసారి సినిమా చూస్తే అది వచ్చింది టైటిల్ ఏంటనంటే నా పేరు ముఖేష్ అని చరిత్ర చెప్పుకుంటూ వచ్చాడు. ఏందన్నాడో, ఎలా పాడైపోయిందో తన జీవితం చెప్పుకుంటూ వచ్చాడు. నువ్వు కూడా ఒకవేళ ఇవన్నీ విను కూడా ఇంకా లోకానుసారంగా బ్రతికి, లోకానుసారంగా జీవిస్తూ వ్యర్థంగా నువ్వు బ్రతికితే, నువ్వు కూడా చెప్తావు ఒక దినాన్ని నా పేరు ముఖేష్ అని ఆడి చెప్పినట్లుగానే నువ్వు కూడా నీ పేరెట్టుకొని చెప్తావు నాలా బ్రతకొద్దు అని. ఈరోజు ఆ పరిస్థితి రాకముందే సృష్టికర్తను యేసుక్రీస్తు వారిని మనం ఏం చేసుకోవాలి? యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. హల్లెలూయా. లేదంటే మన యవ్వన జీవితాన్ని మనమే పాడు చేసుకునే వారిగా మార్చబడతాం. కనుక ఈ దినాన్ని మనము ఎందులో సంతోషించాలి, ఎందులో ఆనందించాలి అని గమనించగలిగితే, చూడండి, మనం ఇవన్నీ చేస్తున్నాం కదా ఎవరికి తెలియదని, ఎన్నో చేస్తున్నాం. అయితే ఇవన్నీ ఒక దినాన్ని తీర్పులోనికి తీసుకొస్తాడని ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9, 10వ వచనంలో ఈ మాటలన్నీ రాయించాడు. ఏంటి? నువ్వు ఏదైతే చేస్తున్నావో చేసేయి, ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా చెయ్యి, నువ్వు ఏదైతే చూడాలనుకుంటున్నావు చూసే, ఏదైతే చేయాలనుకుంటున్నావు చెయ్యి. కానీ డోంట్ ఫర్గెట్, ఒక విషయాన్ని మర్చిపోకు, ఇవన్నీ తీర్పులోనికి వస్తాయి. అలా మనము తీర్పులోనికి రాకముందే వీ హ్యావ్ టు రిమూవ్ అవర్ ఈవిల్ హార్ట్. మనం ఏం చేయాలంటే చెడు హృదయాన్ని మనం ఏం చేయాలట? తీసివేయాలి. అప్పుడే మనం మన జీవితాన్ని ప్రభుకి ఇవ్వగలుగుతాం. దేవుడు ఏం అడిగాడంటే మన ధనాన్ని, మన ఆస్తుని, మన చదువుని, మన టాలెంట్ని అడగలేదు. కానీ ఆయన అడిగింది మన జీవితాన్ని, మన హృదయాన్ని అడిగాడు. కనుక ఈ యవ్వన కాలంలో మన జీవితాన్ని, మన యవ్వనాన్ని ప్రభుకి సమర్పించగలిగితే గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. హల్లెలూయా. దేవుడు ప్రతి వారిని వాడుకుంటాడు. నిలబడిన నేను, మీరు అనుకోవచ్చు బాగా ఎక్కువ చదివిస్తాను, లేదు ఇంటర్మీడియట్ చదివాను అంతే. ఆ తర్వాత ఒక 6 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో చదివాను. అది రెగ్యులర్గా కానివ్వండి, లేకపోతే ఇంటికాడ ఉండి కానివ్వండి, పరిస్థితులు బట్టి చదువుతూ వచ్చాను. కానీ నాకు ఒక విధంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేనేనా అనేక మంది ప్రజల ముందు మాట్లాడుతుంది. ఎందుకంటే ఐ నో మై సెల్ఫ్, నా గురించి నాకు తెలుసు. ఐఎమ్ నాట్ దట్ మచ్ ఎడ్యుకేటెడ్. నేను అంతే చదువుకునేవాడిని ఏం కాదు, లేకపోతే అంతగా తెలివితేటలు నాకు లేదు. కానీ దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఎప్పుడు వాడుకుంటాడనంటే మన జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి సమర్పిస్తామో, వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తామో, వాక్యానికి ఎప్పుడైతే ప్రాముఖ్యత ఇస్తామో, దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో, దేవుడు మనలను అనేక ప్రజల ఎదుట చెప్పేవారిగా, అనేక మందికి మాదిరిగా దేవుడు మనల్ని ఉంచుతాడు. హల్లెలూయా. కనుక మనము ఈ రోజు నుంచి మనం చేయవలసిన విషయం ఏంటంటే ఎందులో ఆనందించాలో నేర్చుకుందాం, వ్యర్థమైన దాంట్లో కాదు. ఎందులో ఆనందించాలంటే వాక్యంలో ఆనందించాలి. అలా ఎప్పుడైతే వాక్యంలో మనం ఆనందించడం ప్రారంభిస్తామో దేవుడు మనల్ని వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే దేవుడు మనల్ని వాడుకోవడం ప్రారంభిస్తాడో నీకే ఆశ్చర్యం అవుతుంది. నాకు తెలియదు, నేను డాక్టర్ల ముందు మాట్లాడాను, నాకు తెలియదు ఆ పక్కన ఉన్న ఆయన డాక్టర్ అని. అయిపోయిన తర్వాత మెసేజ్ అయిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, ఆర్ యూ డాక్టర్ అంటున్నాడు. లేదండి, ఎందుకంటే నేను డాక్టర్ని కాదు, నేను ప్రేచర్ని, జస్ట్ ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని చెప్పాను.
ఆయన అంటాడు, ఎందుకు మరి నేను డాక్టర్ అనుకుంటున్నానండి, ఎందుకనంటే మీరు మెసేజ్లో చాలా మెడికల్ టర్మ్స్ వాడారండి అని చెప్తున్నారు. అంటే ఈరోజు మనం గమనించగలిగితే దేవుడు మనల్ని అధిపతి ఎదుట, జ్ఞానుల ఎదుట, అనేక మంది గొప్పవారి ఎదుట వాడుకోవాలంటే మనం ఏం చేయాలి? మనము దేవునికి లోబడాలి, దేవుని ఎదుట మనము మోకరించాలి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. డాక్టర్స్ ముందు కాదు, కలెక్టర్ ముందు కాదు, లాయర్ల ముందు కాదు, ఎవరి ముందైనా దేవుడు నేను వాడుకోగలడు ఎప్పుడనంటే నీవు దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు. హల్లెలూయా. కనుక టేక్ ఇట్ ఇస్ మరి ప్రియులరా, దీన్ని ఒక సవాలుగా, ఛాలెంజ్గా తీసుకొని మనం ఏం చేయాలంటే ఈ దినము నుండైనా దేవునికి వాక్యాన్ని ధ్యానించడము ప్రారంభిద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మన మంచి గమ్యానికి మనము చేరుకోగలుగుతాం. మనకు తెలుసు చాలామంది నేనేం చేయలేనండి, నాకు ఏం రాదండి, నాకు జ్ఞానం లేదండి అని అంటారు. నేను ముగింపులోకి తీసుకొని వస్తున్నాను. మరి దేవుడు మనం గమనించగలిగితే ప్రతి ఒక్కరిని ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా గాడ్ హ్యాస్ క్రియేటెడ్ విత్ ఎ పర్పస్. ఆయన ఒక ఉద్దేశంతో మనల్ని ఏం చేశాడట? కలుగు చేశాడు అనే సంగతి ఎప్పుడు మర్చిపోకండి. నాకు ఆరోగ్యం సహకరించదు, నాకు తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, లేకపోతే నాకు మ్యాథ్స్ రాదు, నాకు అది రాదు, నాకు ఇది రాదు, నేనేం చేయలేదు, నాకు సిగ్గు ఎక్కువ, నాకు అది ఎక్కువ, ఇది ఎక్కువ అని పక్కన పెడేసి దేవుడు నన్ను కలుగు చేసింది ఒక ఉద్దేశంతో కలుగు చేశాడు అనే సంగతిని ఎప్పుడూ మర్చిపోకండి. నిక్ మనందరికీ తెలుసు. ఎవరైనా చేతులుండవు, కాళ్ళు ఉండవు. ఆయన ఎక్కడికి వచ్చారు? వైజాగ్ కూడా ఆయన వచ్చారు, విజయవాడ కూడా వచ్చారు. ఆయన పుట్టుక మనం గమనిస్తే ఆయన పుట్టినప్పుడు అనుకున్నాడు, ఇంకెందుకు నేను పని చేస్తాను, దేనికి నేను ఉపయోగపడతానని అనుకున్నాడు. ఒకవేళ ఆ పరిస్థితిలో మనం ఉన్నా కూడా అలాగే అనుకుంటాం, నేను ఎందుకు ఉపయోగపడతానని అనుకుంటాం. కానీ వారి తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడ్డారంట. ఏంటి ఇలాంటి కుమారుణ్ణి దేవుడు నాకు అనుగ్రహించాడు అన్నట్లుగా వారు బాధపడిన సందర్భం. వాక్యం ధ్యానిస్తూ ఉన్నాడు, వాక్యం చదువుతూ ఉన్నాడు, దేవునికి ఉద్దేశం అర్థమైంది, దేవుడు ఎందుకు కలుగు చేశాడో అర్థమైంది. వెంటనే తనకు తాను బలపరుచుకొని దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో కలుగు చేశాడు, నాకు కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా దేవుడు నన్ను వాడుకోగలడని చెప్పి తన్ను తాను వాక్యం చేత మోటివేట్ చేసుకొని ఆ తర్వాత ఆయన అనేక స్కూల్స్కి వెళ్ళడం ప్రారంభించాడట. స్కూల్స్కి వెళ్ళి చాలామంది స్కూల్స్లో ప్రాధాయపడేవాడంట, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మాట్లాడతాను పిల్లలతో. అంటే వారు నీకు చేతులు కాళ్ళు లేవు, ముందెళ్ళిపో అని అనేక సందర్భాలు అనేక స్కూల్స్లో రిజెక్ట్ చేశారట ఆయన్ని. అయితే అలా ప్రయత్నం చేస్తూ చివరికి ఆయన చేసిన పని ఏంటంటే కొన్ని అలా ప్రయత్నం చేస్తూ ఉండగా కొన్ని స్కూల్స్లో అవకాశం వస్తే అక్కడ నుండి తన జీవితం ప్రారంభించింది. అక్కడ నుండి ఆయన అనేక మందికి మోటివేషన్, అనేక మందిని పురికొల్పడం అన్నమాట, అనేక మందిని ఎంకరేజ్ చేయడం, స్పీచ్ ఇవ్వడం, అనేక మందిని ప్రభు వైపు తిప్పడం. వారి జీవితాల్లో ఒకవేళ నిరాశలో ఉంటే వారిని ఎంకరేజ్ చేసి నువ్వు దేవుని దృష్టిలో ఒక ఉద్దేశంలో కలుగు చేయబడ్డావు, చేతులు కాళ్ళు లేని దేవుడు నన్నే వాడుకుంటున్నాడు, దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు అని అనేక మందికి రోల్ మోడల్గా, అనేక మందికి మరి స్పీచ్ ఇచ్చేవారుగా మారిపోయాడు. ఈరోజు అంటున్నాను, ఆయనకి డేట్స్ ఖాళీ లేవు. ఏం లేదు, డేట్స్ ఖాళీ లేదు. ఎవరైనా దయచేసి ఒకసారి హెంగ్ హోలీ టీంలో ఆయన జాన్ వెస్లీ గారు మాట చెప్పారు. ఆయన్ని తన చర్చిలో మాట్లాడడానికి రమ్మంటే డేట్స్ ఖాళీ లేదన్నట్లుగా మాట్లాడారట. ఈరోజు నేను అంటున్నాను, మనం ఇక్కడ కూర్చున్న మనము ఆ వ్యక్తికి కాళ్ళు లేవు, చేతులు లేవు, బట్ మనం గమనించగలిగితే ప్రపంచాన్నంతా తిరిగాడు. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాం? కనీసం పక్క రాష్ట్రంగానే వెళ్ళామా? మనం ఎక్కడున్నాం? ఉప్పళ్ళలోనే ఉన్నాం, ఎవరి ఊర్లో వాళ్ళే ఉన్నాం. ఈరోజు ప్రపంచాన్నంతా చుట్టేస్తున్నాడు. ఎవరైనా చేతులు కాళ్ళు లేని ఒక నిక్ వివాహం చేసుకున్నాడు, 3 మంది పిల్లలు ఉన్నారు, చక్కగా స్విమ్మింగ్ చేస్తాడు. మరి పొరపాటు సముద్రంలోకి వెళ్తే మళ్ళీ బయటికి రాలేం. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఈత కొడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, ఆటలాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, బట్ యూ డోంట్ హ్యావ్ లెగ్స్, చేతులు లేవు, కాళ్ళు లేవు. ఈరోజు ఆ వ్యక్తినే దేవుడు వాడుకున్నప్పుడు నేను వాడుకోలేడా? ఒకవేళ నిరాశలో ఉంటే, లేకపోతే నేను ఎందుకు పనిచేయనలు అనుకుంటే దేవునితో మాట్లాడు, ప్రభువా నువ్వు నన్ను కలుగు చేసింది ఒక ఉద్దేశంతో నన్ను కలుగు చేస్తాం. మన తల, మన స్మెల్, లేకపోతే మన వేలు ముద్రలు అన్నీ ప్రత్యేకమైనవే. ఇన్ని కోట్ల మంది ఉన్నాం, ఎవరితో మ్యాచ్ అవ్వదు. అంత యూనిక్గా దేవుడు మనల్ని చేస్తే ఈరోజు మనము దేవుని కోసం, మనము దేవుని దృష్టిలో నుంచి వెనక్కి వెళ్ళిపోయి మనం ఏమైపోతున్నాం అంటే డిసప్పాయింట్ చేసుకొని
వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఒక సవాలుగా తీసుకొని మనము దేవుని కొరకు నిలబడదాం. నువ్వు ఎక్కడైతే చదువుతున్నావో, ఎక్కడైతే పని చేస్తున్నావో, ఎక్కడ ఏ సంఘానికి వెళ్తున్నావో అక్కడ ఒక మంచి పేరును, ఒక మంచి గౌరవాన్ని మనం సాధించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నేను బీటీహెచ్ ఎండివ్ చేశాను కాలేజీలో. చదివినప్పుడు నాకంటే ఎక్కువ ఎండి చదివిన వాళ్ళు ఉన్నారు, దానికంటే ఎంటీహెచ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా డైరెక్ట్ లాస్ట్ పిహెచ్డి అనమాట. ఏంటంటే పిహెచ్డి. ఇన్ని కేటగిరీస్ ఉంటాయి బైబిల్ కాలేజీలో. కానీ ఈ 3 సంవత్సరాల్లో ఒక అవార్డు, చాలా విలువైన అవార్డు. ఆ అవార్డు ఏంటంటే రోల్ మోడల్ అవార్డు. ఏంటది? మాదిరి. అనేక మందికి మాదిరి. ప్రియులరా, దీనికోసం ప్రియులరా గమనించండి, చాలామంది ఇష్టపడతారు. అసలు నాకు ఆలోచనే లేదు. అయితే ఈ రోల్ మోడల్ అవార్డు అనేది చివరికి అనేక మంది ఓట్లు ఏమంటే చాలామంది మెజారిటీ నాకు వేశారు. ఆ రోజు గ్రాడ్యుయేషన్ అవుతూ ఉన్నప్పుడు చాలా అవార్డులు నేను పొందాను. అందులో ప్రాముఖ్యమైన అవార్డు ఏంటంటే రోల్ మోడల్ అవార్డు. హల్లెలూయా. మాదిరి. నువ్వు ఎక్కడైతే చదువుతున్నావో, నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో, నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో, మనం అనేక మందికి ఎలా ఉండాలి? మోడల్గా, మాదిరిగా, ఒకరికి చెప్పేవారిగా మనం ఉండాలి తప్ప మన జీవితం ఒకరితో చెప్పించుకునే స్థితికి వెళ్ళకూడదు. చెప్పించుకుంటున్నావు అంటే వాక్యం నీలో లేదు, వాక్యంలో నుండి నువ్వు బయటికి వెళ్ళిపోయి జీవిస్తున్నావు. నువ్వు వాక్యానుసారంగా జీవించగలిగితే నువ్వే అనేక మందికి ఒక మాదిరిగా నీవు మార్చబడతావు. అలా మాదిరిగా ఉండాలని, అనేక మందికి దీవెనకరంగా ఉండాలని, నీ కుటుంబానికి, నీ సంఘానికి, సమాజానికి ప్రయోజకుడిగా ఉండాలని ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాటలు మనం మర్చిపోకుండా ఏది చేయాలో, ఏది చేయకూడదని చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనం నేర్చుకున్నాం. మొదటి పాయింట్ ఏంటి? మనం చేయకూడనివి, వాట్ వీ షుడ్ నాట్ డూ. రెండవది వాట్ వీ షుడ్ డూ. మూడవది వాట్ విల్ హ్యాపెన్. నువ్వు ఎంచుకునే మార్గం సరైనది అయితే మంచి మార్గము, లేకపోతే మంచి గమ్యానికి వెళ్తావు. ఒకవేళ సరైన గమ్యానికి నువ్వు ఎంచుకోకపోతే నాశనకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతావు. అలాంటి పరిస్థితుల్లో ఉండకుండా యవన జీవితాన్ని వాక్యానుసారంగా నడిపించుకుందాం. దేవుడి యొక్క మాటలు మన జీవితంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమీవించిన అయ్య గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ఇచ్చిన సమయాన్ని దాటాను, దయతో మీరు ఏమనుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చెప్పరందరూ హల్లెలూయా. మంచిది. యవనస్తుల మధ్యలో యవనస్తులైనటువంటి దేవుని సేవకుడు దాసుబాబు గారిని చక్కని మాటలు మనకి వినిపించారు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి మా ముందు వారు చిన్న పిల్లలుగా ఉండేవారు. దేవుడు వారిని వృద్ధిలోనికి తీసుకురాగా వారు అభివృద్ధిలోకి వచ్చి ఈ నేటికి ఒక మంచి స్థాయిలో దేవుడు వారిని వాడుకున్నారు. అందుని బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. వారి కుటుంబం వరకు మీరు ఏం చేయాలి చెప్పాలా? వారికి అమ్మగారు ఉన్నారు, వారికి అన్నయ్యలు ఉన్నారు. వారు కూడా దేవుని సేవలో బహుబలముగా వాడబడాలని, మంచిగా ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని మనం చేస్తూ ఉన్నాం. అందరూ కళ్ళు మూసుకొని, ప్రభువా విన్న మాటలు హృదయాలలో ఫలింపచే తండ్రి అని చెప్పి నోరు తెరిచి ప్రార్థించాలి. నోరు